అవును. అది మీకు స్క్రిప్టెడ్ అనిపిస్తుందా? లేదంటే కావాలని తనే హోమ్ సిక్ అని చెప్పేసి ఎలిమినేట్ అయ్యారా? కావాలనైతే ఎందుకు చేస్తాడు? తనకు కూడా ఉంటది ఈ గేమ్ ఆడాలి, ఇట్లా విన్ అవ్వాలని తనకి ఉంటది కదా! సో, స్క్రిప్టెడ్ అయితే కాదు అనుకుంటున్నా. అంటే ఎందుకు అనుకుంటున్నారు స్క్రిప్టెడ్ కాదని? వై బికాజ్ ఎవరికైనా విన్ అవ్వాలని ఉంటది కానీ ఇలా ఎలిమినేట్ అవ్వాలని ఎవరికి ఉండదు కదా! అంటే హోమ్ సిక్ అని అంటే జనరల్లీ బేసిక్గా తను ప్రీవియస్లో ఒక స్టోరీ చెప్పారు. తన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమని, చిన్నప్పుడు మేము ముంబైలో ఇలా వర్క్ చేస్తాం, ఇలా సో మాకు ఫుడ్ కూడా లేకుండే, ఆ టైంలోనే మా పేరెంట్స్ 2-3 ఇయర్స్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, మేము అలా ఉన్నామని చెప్పారు. సో ఈ సటన్ ఇప్పుడు ఆ చిన్న ఏజ్లోనే అలా ఉన్నారంటే ఇప్పుడు ఈ సటన్ ఒక ఏజ్లో ఇలా ఉండలేడా? అలా ఉండలేరంటారా అమ్మ నాన్న చూడకుండా? మీరు చెప్పండి, అతను తీసుకున్న డెసిషన్కి తను చెప్పిన దానికి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ స్టోరీకి కంపారిజన్ చేయండి అండి. మీకేమనిపిస్తుంది? స్క్రిప్టెడ్ అనిపిస్తుంది అంటే ఎవరైనా నాగార్జున గారే కావాలని డబ్బులు ఇచ్చి నువ్వు డ్రాప్ అయిపో అని చెప్పేసి అలా ఏమైనా అని ఉంటారా? ఎందుకంటే మేబీ అలా అయితే అనుకోవడం లేదు నేనైతే. అలా అయితే నాకైతే అలాంటి ఒపీనియన్ అయితే లేదు. అంటే తన గేమింగ్ కూడా బాగుంది కదా, మీడియా సపోర్ట్ కూడా ఉంది. యా, చాలా మంది సపోర్ట్ చేశారు. తను కూడా ఉండొచ్చు, మేబీ డ్రాప్ అయిపోవచ్చు అని బెటర్ అని చెప్పేసి తనని డ్రాప్ చేశారంటారా? లేదు ఐ థింక్ కాదనుకుంటా. తనకు తను సెల్ఫ్గా చేసుకోవడం అయితే తనకు తనే చేసుకోవడం, స్క్రిప్ట్ అయితే కాదు. ఇప్పుడు శివాజీ గారు కూడా అదే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఈ బిగ్ బాస్ కోసం బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఆపర్చునిటీ కోసం, ఎవరికి అంత ఈజీగా దొరకట్లేదు. అది మీకు వచ్చింది, ఆయన కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఓకే, ఇది అయితే నేనేం చెప్పలేనండి, ఐఎమ్ సారీ. నాకు ఇంట్రెస్ట్ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వెళ్తే దేనికోసం? ఫేమ్ కోసమా, డబ్బు కోసం? నేను ఫేమ్ కోసం, యాక్చువల్లీ నాకు ఫేమ్ అవ్వలేదు, డబ్బు కావాలని లేదు, నాకు ప్రెజెంట్ లైఫ్ చాలు.